ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ప్రధాన కారణం, ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు, అవగాహన కూడా ఉండదు. కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ద రీజన్ వై ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి. రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది, 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి స్టోరీ కాదు. 174 టీఎంసీలు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే. పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది, ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు, కంటెంప్లేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు, వాటిని మార్చకూడదు, అవి కొనసాగించాలి. ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటిని కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసిండ్రు. అట్లా చాలా చేసినారు. అక్కడ గోదావరి మీద చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు, ఇచ్చంపల్లి కావచ్చు, రకరకాల ప్రాజెక్టులను అబాండన్ చేసినారు. అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది. ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు. గతంలోనే 174 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయింది. అయితే మేము చాలా వాదించినాం. మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ని కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం. ఉద్యమ సందర్భంలో, ఉపన్యాసాలలో, కరపత్రాలలో, జలసాధన ఉద్యమ సందర్భంలో, మా క్యాసెట్ల రూపంలో, స్పీచ్ల రూపంలో, కరపత్రాల రూపంలో, పోస్టర్ల రూపంలో, క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా ఇవ్వాలని పోతే
ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు. మీకు రాష్ట్ర హోదా లేదండి, మీరు ప్రాంతము, మీరు రాష్ట్రంతో కొట్లాడుతున్నారు, అది వేరే సంగతి, కానీ మేము స్వీకరించలేము, తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు. సరే, ఆ తదనంతరం ఉద్యమం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. ఇప్పుడు బచావత్ గారు ఖుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన స్వయంగా ఏమన్నాడంటే, ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. ఆ రోజు విపత్కర పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వెళ్ళేటప్పుడు ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అని అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక 17 TMC జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము. అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే, దానికే అలాట్ చేస్తున్నామని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక, ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 TMC జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే, అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ అంతా. అతను కేటాయిస్తే దానికి ముట్టినోడు లేడు, పట్టుకునోడు లేడు, తీసిన